వీనికి ఎన్నిసార్లు చెప్పినా అర్థమవుతలేదు. వరాలు మొత్తం చెక్కుంటూ వస్తుండు. ఇట్లా కాదు ఇక వీనికి ఒకసారి చెప్తేనే అర్థమవుతుంది. ఈసారి పంట పండగానే నీకే ఇస్తారా పైసలు, నన్ను ఇబ్బంది పెట్టకు సరేనా? అరే వారి నా గెట్టు మొత్తం దున్నావు, ఏం కావాలరా నీకు? నరుక్కుంటా మొత్తం చదివినావు. నువ్వంత హార్ష్గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతాను. ఏంది నువ్వే నా ఊరం నరుక్కుంటూ వచ్చి మళ్ళా నన్నే అంటున్నావా? मस्त शेड्स ఉన్నాయరా నీలా. అబ్బో కమలాసన్ ఏం మాట్లాడుతున్నావురా? మా తాతల నాటి జాగా మీ తాతలు దున్నలే, మీ అయ్యలు దున్నలే, ఇవాళ వచ్చి నువ్వు దున్నుతున్నావు. ఇప్పుడు నువ్వు మాట్లాడేది ఎట్లుందంటే వెనకట తుపాకీ లేకుండా లపాకీ కావాలన్నాడట నియాసంటోడు. బాగా బరి తెగించావు. నీకెక్కలేదు, బరి తెగించిందానికి నేనేం చేస్తానో తెలుసా? వెనకట మా తాత చేసిండే నన్ను కూడా అంటావారా? ఇప్పుడే ట్రాక్టర్ తీసుకొని మొత్తం దునిపిస్తా, నువ్వేం చేసావో చూస్తా. నువ్వు ట్రాక్టర్ కాదురా, ట్రాక్టర్ పయ్య కూడా దింపలేవు. ఒకవేళ దింపితే నీ తలకాయ చేతిలో పెడతా. ఏంద్రా నువ్వు నా తలకాయ తీసి చేతిలో పెడతావా? ఆ ట్రాక్టర్ మీద చేతే చూడరా, ట్రాక్టర్ ఎక్కించి బొంద పెడతా నా కొడక. ఏందిరా ఏమో బాగా మాట్లాడుతున్నావు. నువ్వు నా కళ్ళ పడుతున్నారా? ఎక్కడ మమ్మీనా సరే నేను బొంద పెడతా. జాగా అమ్మైనా సరే నేను బొంద పెడతా నా కొడక. నిన్ను ముందుగా బొంద పెడతారా నేను? పెళ్లి చేస్తారా రే ఇయ్యాల? అయితే కూరగాయలేమో గడ్డ కొట్టుకుంటారు. ఏమైంది రే ఓర్ వాడే కొట్టుకొని చస్తారా? నేను చంపేస్తా. చంపేస్తా. ఏమైంది? ఆగు ఆగు ఆగు. ఏమైందిరా? ఏమైంది? ఆగు ఆగురి. అయ్యో వీడు చూడే ఉన్న పొలం మొత్తం వచ్చి తవ్వి నన్ను గలవట్టుకొని పడుతుండు. అరే ఎందుకురా నువ్వు వానగాల పట్టుకున్నావు? మరి వాడు చంపి బొంద పెడతా అన్నాడు. పాలోడు అంటే పక్కన పాము లెక్కనే అని నిరూపించిండు. ఏ లేదే, ఎట్లయితే గట్లయితుంది. ఇంచు భూమి కూడా పోనీయా నేను. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఏ ఊకోర్రా, గంత పెద్ద మాటలు ఎందుకురా? మేము పెద్ద మనుషులు ఉన్నది ఎందుకురా? మీరు కొట్టుకొని సస్తుంటే చూడనీకారా? నీ పిచ్చుకోలేదు దింతే. హాస్యం సరదాగా ఉండాలి శాస్త్రి గారు. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా. రేపు పొద్దుగాల మాట్లాడదాం మాటికి రారి. ఏమో ఊళ్ళో పెద్ద మనుషులు లేనట్టే ఎత్తురేంద్రా? అందరికి బాగా అలవాటైంది. రే రేపు చూసుకుందాం రారా. ఏ పోరా చూసుకుందాం. ఇదొక హఠాత్ పరిణామం. ఏంద్రా గిట్ వచ్చినావు? ఏముంది ఇక పంచది గురించి తెలిసిందే కదా. వాడు ఊళ్ళో సగం జాగాలన్నీ తింటుండు. ఇలా నా జాగాడికి వచ్చిండు. అరే నాకు తెలియదేముందిరా, నీ ఒక్కని కష్టం మీద ఇల్లు గడుస్తుంది. నువ్వేం బాధపడకు. మాకేమన్నా నానబెట్టేది ఉందా లేదా? ఇక నా నెల జీతం పైసలు నాకే న్యాయం జరిగేటట్టు చూడు. ఈ టెక్నిక్ తెలియక ఇన్నేళ్ళ నుంచి అనవసరంగా ఎన్ని చూసుకున్నానండి. నువ్వేం బాధపడకు బిడ్డ, నీ జాగ ఎటు పోదు. రేపు పొద్దుగాల కలుద్దాం పోయిగా. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు అంతే. సరే నేను పోయి వస్తా పొద్దుగాల. ఏం పెద్ద మనిషి పన్నావా? పండుకున్నా బిడ్డ. ఏమైంది గిట్ల వచ్చినావు? తెలివా నీకు పంచాయతీ గురించి?
దాని గురించే వచ్చిన. సరే కానీ ఇదైతే తీసుకో ఫస్ట్. అరే గిదెందుకు ఇచ్చిన బిడ్డ ఇప్పుడు తీసుకోయే, నేను చెప్తా ఎందుకు గివన్నీ ఇప్పుడు. తీసుకోయే. సరే కానీ పొద్దుగాలాగా పంచాయతీ ఎట్లా చేద్దామంటావే? ఏముంది బిడ్డ, ఎవరి జాగ ఎటు పోయిందో తెలియదు. రేపు పొద్దుగాల వచ్చినాక తెలుస్తుంది. ఎటు జరిగింది ఏం లేదే, జాగ మొత్తం నా పేరు మీదే ఉంది. జాగ కాగితాలు కూడా తెచ్చిన. నీ జాగా మరి వాడేందుకు చేసుకుంటుండు? వెనకట తాత కౌలుకి ఇచ్చిండు, అప్పటి నుంచి వాళ్ళు కబ్జా చేసిర్రు. రిజిస్ట్రేషన్ నా పేరు మీద ఉంది. ఎట్టి పరిస్థితుల్లో రేపు పొద్దుగాల జాగ దగ్గరికి వారు రావద్దు. అగో వాడు నాకు 5,000 ఇచ్చే, నేను వానికి మాటిత్తి. వానికి మోసం చెప్తే నీకేమొస్తుంది బిడ్డ? అగో గట్లాంటివేందే, రేపు పొద్దుగాల జాగ నాకే వచ్చినట్టు చూడు. 50,000 ఇస్తా. ఇచ్చినట్టు నాకు తెలియదు, తీసుకున్నట్టు నీకు తెలియదు. ఇద్దరి మధ్యలోనే ఉండాలి. ఎవరు సార్ మీరు? తోటి ప్రయాణికులు మర్చిపోకూడదు కదా అలా. గట్లా అంటే నీదే పో జాగిగా. వాడేమన్నా చుట్టమా పట్టమా? కరెక్టే సార్. ఆ గంతేనే గదే మాట మీద ఉండు. రేపు పొద్దుగాల పంచాయతీ అయిపోగానే 50,000 ఇంట్లో ఇచ్చిపోతా. ఇప్పుడు పోయి వస్తా. గిట్ల అయితే 10 పంచాయతీలు వస్తే అయిపో. నా ఇల్లు నువ్వు మొత్తం కోట లెక్క మారద్దు. చూద్దాం రేపు పొద్దుగాల 10 మందిని ముంచి నేను పెద్దోని కావాలి. పొద్దుగాల వద్దాం తీయ. అరే నువ్వు నిన్న అన్న ప్రకారం అయితే వాని పొలం నువ్వే దున్నినవురా. అంతా దున్నుతాడే, ఏమన్నా అంటే వచ్చి మళ్ళీ నన్నే కొడతాడు. ఇంకొకసారి నా జోలికి రాకుండా చూసుకోవాలి మీరు. మీరే ఏదో ఒకటి చెప్పురి. అవురా వాళ్ళ పంచాయతీ చూస్తే గట్లుంది, ఎట్లా చేద్దామంటావురా? చేసేదేముందిరా, ఇటు చెప్తాడు. నేను మంచి అమ్మాయిని సెట్ చేస్తా, మంచి సిస్టమ్, మంచి మ్యూజిక్ సిస్టమ్ సెట్ చేస్తా, పెళ్లి చేసేసుకుందాం. ఎంతకాలం చెప్పి ఇలా గాడిదల్లాగా దేశం మీద పడి తిరుగుతాం చెప్పాను. అరే చేసేదేముందిరా, ఇంకోసారి వాడిని జోలికి పోయినావు అనుకో 50,000 దండగా. 50,000 దండగా. ఇదే లాస్ట్ వార్నింగ్ నీకు. మీరే మాట్లాడుకుంటారా? నన్ను ఏమైనా మాట్లాడినిస్తారా? నీ బాధ ఏందో చెప్పుకోరా, ఎందుకు నీళ్ళు పడుతున్నావు అట్లా? అసలు వాని పేరు మీద జాగనే లేదే. ఏం మాట్లాడుతున్నావురా? వాని పేరు మీద 3 ఎకరాలు ఉంది. మళ్ళా వాడు ఏదో ఉపాయం వేస్తుండే, అందుకే ఇట్లా మాట్లాడుతున్నాడు. ఉపాయాలు నాకు రావురా. మా ఇంట్లో జాగ పేపర్ దొరికితే ఇస్తుంది. ఉపాయాలు నాకు రావురా. మా ఇంట్లో జాగ పేపర్ దొరికితే ఇస్తుంది. సరే పోయిరా బిడ్డ, కానీ ఒక మాట, నేను ఫస్ట్ వాందికే మాట్లాడినట్టు మాట్లాడతా. నువ్వు తర్వాత మెల్లి ఈ కాగితాలు తీసి చూపెట్టు, సరేనా? ఇగో తీసుకొని పోయిగా. సరేనే పోయేస్తా మరి. పోయిరా. సరే మంచిది. పేపర్లు చూడరా. అవును, ఈ జాగ వాని పేరు మీదనే ఉంది కదా. వాడు ఏదో మోసం చేయాలని చూస్తుండు. సరే వాడు మోసం చేయాలని చూస్తుండు, మరి నీ జాగ పేపర్ లేవురా? ఏందన్నా గమ్మునుండవా? ఆ సౌండ్ ఏందనేదా? అంటే ఇంతవరకు నా జాగా రిజిస్ట్రేషన్ చేసుకోలేదే నేను. అయితే చేయకురే నన్ను, నా జాగా నాకు వచ్చేటట్టు చూడురే. అంటే వాని ఉద్దేశం నన్ను మోసం చేయమని. చూసుకోబల్లా. అరే జాగ పేపర్లు ఎవరి పేరు మీద ఉంటే వాందే జాగా, పంచాయతీ లేదు ఏం లేదు. నడురు పోంపర్రా. అయ్యా వాడు ఎంత ఇచ్చిండే మీకు పైసలు? నా పైసలు తీసుకురు, వాని పైసలు తీసుకురు. అరే ఎట్లా కనబడుతున్నావురా నీకు? ఈ జాగ పేపర్లు నీ పేరు మీదనే లేదు, పెద్ద మా మీద మాట్లాడుతున్నావు. ఎవ్వరు ఏం చేయలేరు పో. అర్థమైంది, నా పైసలు తిన్నోళ్ళు ఎవ్వరు బాగుపడరు, నాశనం అయిపోతారు అందరు మీరు. అరే మనకి పిచ్చిలేసింది, నడువురా పోదాం. అరే నువ్వు అన్నట్టు నీ జాగా నీకు వచ్చింది,
మరి ఇప్పుడు మనకు ఏమైనా ఉందా లేదా? అక్కడ కొండపోసం కాడ వండిపించింది తాగుదాం పరి. గట్లా అన్నావు మంచిగా అన్న అయ్యాలి నువ్వే బ్రాండ్ తాగుతా ఆ బ్రాండే తీసుకుంటా పా. నేను బెండర్ స్ప్రైట్ కాకుండా 6 తాగుదాం. గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతర